పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ విద్యార్థులు చాలని మెనూతో ఈరోజు అడ్డాకలతో హాస్టల్లో పడుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు రోజుకి 53 రూపాయలు ఇచ్చి మీరు కడుపు నిండా భోజనం చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు రోజుకి ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు పెంచుకుని ఈరోజు హాస్టల్ విద్యార్థులకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఒకవైపు ప్రచారం ఏమో పీక్ గా ఉంది, ఫీల్డ్ లెవెల్లో హాస్టల్లో చూస్తే చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే ఈరోజు 53 రూపాయలు తీసుకుని ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడా కూడా టిఫిన్ రాలేని పరిస్థితిలో ఈరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం 53 రూపాయలతో ఏ విధంగా విద్యార్థులు తింటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే అనేక హాస్టళ్లు ఈ రోజు రెంట్ బిల్డింగ్లు నడుస్తా ఉన్నాయి. ఓనర్లు ఖాళీ చేయమంటే ఈరోజు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో దీనస్థితిలో కనబడతా ఉంది. మరోవైపు చాలా హాస్టల్లో ఇప్పటికే పెచ్చులూడిపోయి ఎక్కడ ఏ విద్యార్థి మీద పెచ్చులూడి విద్యార్థులు తల్ల పగులుతాయో తెలియని పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో కనబడతా ఉంది. దాదాపు 20 పైగా బీసీ హాస్టల్లో ఈరోజు రెంట్ బిల్డింగ్లు నడుస్తా ఉన్నాయంటే పాలనగా ఏ విధంగా జరుగుతా ఉందో అర్థమవుతా ఉంది. అదేవిధంగా గత 6 నెలల నుంచి కూడా కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కాబట్టి వెంటనే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లా ఎవరైతే బీసీ వెల్ఫేర్ అధికారి ఉంటాడో డీబీసీడబ్ల్యూ పోస్ట్ ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. పాత మేడం గారు రిటైర్ అయ్యి 2 నెలలుగా వస్తా ఉన్నా ఈరోజు ఇన్ఛార్జి పాలన నడుస్తా ఉంది. కాబట్టి బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు సరిపోక ఈరోజు కర్రీ పాయింట్ లో కూరలు తెచ్చుకుని లేకపోతే క్యాటరింగ్లకు వెళ్లి లేకపోతే ఎవరైనా విద్యార్థుల ద్వారా అప్పులు చేసి ఈ రోజు హాస్టల్లో భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా విద్యార్థుల యొక్క సమస్యల పట్ల, హాస్టల్ విద్యార్థుల సమస్యల పట్ల మీకు చిత్తశుద్ది ఉందని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా 3,000 రూపాయలు పెంచినప్పుడు మాత్రమే మాలాంటి విద్యార్థులు గాని, విద్యార్థి సంఘాలు గాని నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒకటే కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సంక్షేమ హాస్టల్ యాత్ర ఒకటి ప్రారంభించండి. నిజంగా యాత్ర పూర్తయిన తర్వాత నిజంగా హాస్టల్లో సమస్యలేమీ లేవు, మేము దోమలు కొట్టకుండానే హాస్టల్లో పడుకుంటున్నానని మీరు కనుక స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా మేము తప్పు ఒప్పుకుంటాం. హాస్టల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. పందులు తిరుగుతా ఉన్నాయి, దోమలు కుడతా ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులతో ఈరోజు విద్యార్థులు సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి, కలెక్టర్ స్పందించి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏలూరు కలెక్టరేట్ దగ్గర పీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం. ప్రధానంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా అర్ధాగలతో అలమటిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం హాస్టల్ విద్యార్థి సమస్యలు ఏమాత్రం పరిష్కరించడం లేదు. 53 రూపాయలతోటి విద్యార్థులు ఏ రకంగా కడుపు నింపుకుంటారో అని మేము పీడీఎస్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున విద్యార్థులకు ఇచ్చేటటువంటి 53 రూపాయల మెసేజ్లతోటి అర్ధాగలతో అలమటిస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులకి తక్షణమే నెలకి 3,000 రూపాయలు ఇవ్వాలని మెసేజ్లు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు 2,000 రూపాయలు ఇవ్వాలని పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే హాస్టల్లో చాలా హాస్టల్లో అద్దె భవనాలు నడుస్తా ఉన్నాయి. వీటికి పర్మనెంట్ బిల్డింగ్లు నిర్మించాలని, అలాగే హాస్టల్లో ఉన్నటువంటి భవనాలు శిథిలావస్థలో చేరుకున్నాయి. వీటికి కూడా కొత్త హాస్టల్ భవనాలు నిర్మించాలని పీడీఎస్ విద్యార్థి సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బుట్టాగూడెంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ స్థలంలో హాస్టల్ భవనాలు నిర్మించకుండా షాపింగ్ కాంప్లెక్స్ భవనాలు నిర్మిస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే హాస్టల్ భవనాలు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తా ఉన్నారో దాన్ని విరమించుకుని తక్షణమే హాస్టల్ నిర్మించాలని, అలాగే జంగారెడ్డిగూడెంలో అన్ని రకాలైనటువంటి స్కూల్ హాస్టల్ భవనాలు, కాలేజ్ హాస్టల్ భవనాలు కూడా నిర్మించాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. ఈరోజు పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద